1951 జులై 10న విడుదలైన జానపద చిత్రం రూపవతి స్వాతి బ్యానర్లో తయారైన మొదటి చిత్రం, ఏకైక చిత్రం ఇదే. దర్శకుడు, నిర్మాత కూడా కె. ప్రభాకర్రావు. ఈ సినిమాకి రచన చేసింది కె.జి. శర్మ, సంగీతం సమకూర్చింది సి.ఆర్. సుబ్బరామన్. ఈ సినిమాలో టైటిల్ పాత్ర హీరోయిన్ రూపవతిగా నటించింది సురభి బాలసరస్వతి. బహుశా ఆమె కథానాయికగా నటించిన ఏకైక చిత్రం కూడా రూపవతే. కథానాయకుడిగా నటించింది జి.ఎన్. స్వామి, లేడీ విలన్ పాత్రలో నటించింది సూర్యప్రభ. కస్తూరి శివరావు హాస్యపాత్రలో కనిపిస్తారు. సావిత్రిగారు వెండితెర మీద కనిపించిన మూడవ చిత్రం ఈ రూపవతి. దీన్లో ఆమెకు ఓ నృత్యం, కొద్దిపాటి సంభాషణలు ఉన్నాయి అంతే. ఆమె ధరించిన పాత్ర పేరు కోకిల. ఇంకా ఈ సినిమాలో ఇతర పాత్రల్లో సూర్యకాంతం, సుశీల, జి. నారాయణరావు, రామనాథశాస్త్రి మొదలైనవారు నటించారు. ఈ సినిమా విజయవంతం కాలేదు. తమ తరువాతి చిత్రాలు చెలిమి, శాంతి అని ప్రకటించారుగాని అవి అసలు ప్రారంభమే కాలేదు.